ఉత్తరాంధ్రలోని 4 జిల్లాలకు కీలకమైన రహదారి. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే దారి. ఏపీఎస్ ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చే రూటు. అదే విశాఖపట్నం రాజం రోడ్. ఇంత ముఖ్యమైన ఈ మార్గం ఒక్క వంతెన కారణంగా మూతపడింది. చీపురుపల్లి సమీపంలోని రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కారణంగా ప్రజలు 50 కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సిన దుస్థితి కలిగింది. 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఇక్కడ నిర్మించిన పై వంతెన శిథిలావస్థకు చేరడంతో 2022లో రైల్వే శాఖ భారీ వాహనాల రాకపోకలను నిషేధించింది. దీంతో పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దారి కూడా ఇదే. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో విశాఖపట్నం నుంచి విజయవాడ 4 గంటల్లో చేరుకోవచ్చు. కానీ వైజాగ్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజం వెళ్లడానికి 5 గంటలకు పైనే పడుతుంది. చిలకపాలెం మీదుగా ఒక రూటు, గరివిడి, ఉత్తరావల్లి మీద మరో రూట్లో పల్లెలన్నీ తిరుగుతూ ప్రయాణించాల్సి రావడంతో 3 ఏళ్ల నుంచి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. 2022లో వైసీపీ హయాంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైన జగన్ సర్కార్ దిగిపోయే వరకు పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే శాఖతో చర్చించి నిధులు సాధించడంతో పాటు పై వంతెన పనులను వేగవంతం చేశారు. దీంతో ఏడాది కాలంలోనే వంతెన నిర్మాణం పూర్తయింది. కూటమి ప్రభుత్వం 4 జిల్లాల ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ బ్రిడ్జిని జనవరి 10న ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. మన్యం జిల్లా నుంచి విజయనగరం లేదా శ్రీకాకుళం వెళ్లాలన్నా, అత్యవసర పనుల కోసం వైజాగ్ వెళ్లే వారికి ఈ పై వంతెనతో ఎంతో సమయం ఆదా అవుతుంది. అతి తక్కువ సమయంలోనే పెద్ద సమస్యగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసిందంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉండడమే ప్రధాన కారణమని చెప్పుకోవాలి.